హలో అండి. నోటికేమీ తినబుద్ధి కాలేనప్పుడు, కారం కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ ఎల్లుల్లి కారాన్ని ట్రై చేయండి. చాలా బావుంటది. మిక్సీ జార్‌లోకి పొట్టు ఒలుసుకున్న ఎల్లుల్లిపాయ రేఖలు, కొంచెం జీలకర్ర, ఒక్క స్పూను కారం, టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం వాటర్ పోసుకొని ఇలాగ బరగ్గా గ్రైండర్ చేసుకోవాలి. ఈ ఎల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకొని, స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ ఏసుకొని, ఒక ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని కరివేపాకులేసుకొని, ఉల్లిపాయని కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎల్లుల్లి కారాన్ని కూడా ఏసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, స్టవ్ సిమ్‌లో పెట్టుకొని, మరొక 10 నిమిషాల పాటు ఇలాగా ఏపుకోవాలండి. చాలా సింపుల్‌గా, ఎంతో టేస్ట్‌గా ఎల్లుల్లి కారం తయారైపోయిందండి. వేడి వేడి రైస్‌లో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటదండి. ఒక ముద్ద తినే కాడ 2, 3 ముద్దలైతే ఖచ్చితంగా తినగలుగుతామండి. అంత బావుంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.